బాక్సాఫీస్ వారం రోజులకి సినిమాలు చేతులెత్తేస్తున్నాయి. ఇప్పుడు పుష్ప 2 చిత్రం 2 వారాల దగ్గరవుతున్న నేపథ్యంలో కూడా సినిమా స్టడీ రన్ అయితే మెయింటైన్ చేయడమే బాక్సాఫీస్ కష్టం అనుకుంటే సెన్సేషనల్ వసూలునైతే అందుకుంటూ పుష్ప 2 చిత్రంతో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ బాక్సాఫీస్ స్టామినా ఏంటో అందరికీ చాటి చెబుతున్నారు. 12 రోజుల బాక్సాఫీస్ ధర పుష్ప 2 చిత్రం రాబట్టిందంతో తెలుసుకుందాం పదండి. 11వ సండే కావడంతో సినిమా ఏకంగా ఇండస్ట్రీ రికార్డుని లేపేసింది. 105 కోట్ల 50 లక్షల వరకు గ్రాస్ వసూలు చేసి ఆల్ టైమ్ ఇండస్ట్రీ రికార్డుతో సంచలనమే సృష్టించింది. వారం తర్వాత కూడా కోటి షేర్ సినిమాలకు కష్టం అనుకుంటే ఏకంగా 100 కోట్ల పైన వసూలు రావడం సినిమా ఏ రేంజ్లో కుమ్మేస్తుందో అర్థం చేసుకోవచ్చు. 11వ రోజు ప్రపంచవ్యాప్తంగా 48 కోట్ల వరకు షేర్ను 105 కోట్ల 50 లక్షల వరకు గ్రాస్ అయితే ఉంది. టోటల్గా 11 రోజులకే పుష్ప 2 చిత్రం 1300 కోట్ల పైన గ్రాస్ అయితే వసూలు చేసింది. 12వ రోజు బాక్సాఫీస్ ధర పరిస్థితి ఏంటి? సెకండ్ వీకెండ్ తర్వాత సినిమా స్లో అయిందా? వర్కింగ్ డేస్లోకి వచ్చేసరికి వసూలు తగ్గేయలేదు, చూద్దాం పదండి. ఏపీ తెలంగాణ 12వ రోజున వర్కింగ్ డే 6 కోట్ల వరకు వసూలునైతే అందుకోగా 12 రోజులు తెలుగు రాష్ట్రాల వరకు చూసుకుంటే తెలుగు రాష్ట్రాలు 214 కోట్ల బాక్సాఫీస్ టార్గెట్తో బరిలోకి అయితే దించారు. 12 రోజులు 2 తెలుగు రాష్ట్రాల వరకు ఆల్మోస్ట్గా టార్గెట్లో చాలా మొత్తం రికవరీ జరిగింది. 197 కోట్ల వరకు షేర్ రికవరీ జరిగింది. 214 కోట్ల టార్గెట్ కాబట్టి సినిమా తెలుగు రాష్ట్రాల వరకు ఇంకా 17 కోట్ల వరకు వసూలు రాబడితే సరిపోతుంది. సినిమా తెలుగు రాష్ట్రాల్లో కూడా బ్రేక్ ఎవెన్కి ఆల్మోస్ట్గా దగ్గర పడింది. హిందీ రెస్ట్ ఆఫ్ ఇండియాలో 12వ రోజున 28 కోట్ల వరకు నెట్ను ఈ రోజు అందుకుంటూ అక్కడ మరొకసారి సెన్సేషన్ ఓల్డ్ అయితే కనపరిచింది. 200 కోట్ల రేటుకైతే అమ్మగా 80 కోట్ల వరకు లాభాలైతే వచ్చిన పరిస్థితి 12 రోజుల్లోనే. ఓవర్సీస్లో 100 కోట్ల టార్గెట్ అని అందరూ కూడా షాక్ అయ్యారు. చూస్తే కట్ చేస్తే 12 రోజులని అక్కడ బ్రేక్ ఈవెన్ ఫార్మాలిటీని అయితే పూర్తి చేసుకుంటుంది ఈ రోజు వసూలుతో. టోటల్గా 12వ రోజున 40 కోట్ల వరకు గ్రాస్ అయితే అందుకోవడం కన్ఫర్మ్ అయింది. వర్కింగ్ డే రోజు కూడా స్టడీ రన్ అయితే మెయింటైన్ చేస్తూ ఇప్పటికీ బాక్సాఫీస్ ధర భారీ వసూలు చేస్తుంది పుష్ప 2 చిత్రం. ఈ వసూలుతో 2000 కోట్ల గ్రాస్ని ఈజీగా కొట్టేస్తుందన్న నమ్మకాలు పెరిగిపోతున్నాయి. ఇక టోటల్గా చూసుకుంటే 12 రోజులని త్రిబుల్ వసూలుని అయితే లేపేసింది పుష్ప 2 చిత్రం. త్రిబుల్ చిత్రం లాంగ్ రన్ 1280 కోట్ల వరకు గ్రాస్ వసూలు చేయగా 12 రోజుల్లోనే పుష్ప 2 చిత్రం ఏకంగా 1342 కోట్ల వరకు గ్రాస్ అయితే రాబట్టిన పరిస్థితి. ప్రపంచవ్యాప్తంగా 620 కోట్ల బాక్సాఫీస్ టార్గెట్ గాను 12 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా 659 కోట్ల వరకు షేర్ అయితే వచ్చింది. అంటే పుష్ప 2 చిత్రం బాక్సాఫీస్ వద్ద ఓవరాల్గా 39 కోట్ల వరకు లాభాలైతే వచ్చిన పరిస్థితి. బాక్సాఫీస్ ధర ఇప్పటికే త్రిబుల్ని దాటేగా బాహుబలి 2 చిత్రం 1800 కోట్ల వరకు వసూలునైతే రాబట్టింది. మరి పుష్ప 2 చిత్రం లాంగ్ రన్లో ఎంతవరకు వెళుతుందో చూడాలి. అన్ని సినిమాలను దాటేస్తూ సినిమా ఇప్పటివరకు దూసుకుపోతుంది. సినిమా లాంగ్ రన్లో ఎంతవరకు వెళుతుందో మీరు కూడా కామెంట్ చేయండి. ఈ వీడియో అందరికీ తెలిసేలా లైక్ చేయండి, షేర్ కూడా చేసేయండి. లేటెస్ట్ బాక్సాఫీస్ అప్డేట్స్ కోసం తెలుగు సినీ స్టార్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.